రవి గారు 2009 ఎన్నికలకు ఎన్డీఏ కూటమిని సిద్ధం చేయాలంటే 2026లోనే మోడీ తప్పుకుని ఆ స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలనేది కథన సారాంశం. మీ అభిప్రాయం, విశ్లేషణ ఏంటి? భోగి రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, అసలు మోదీ విధానాలు ఆయన పాపులారిటీ అని పుల్లారావు గారు చెప్పినట్టు అది వేరే భాగం. కానీ ఈ ప్రభుత్వం ఇలా ఉంటుంది అనుకుంటే వారసుడు ఎవరని మీరు ఉటంకిస్తున్న రాయిటర్స్ కథనం హాస్యాస్పదమైంది, ఆధార రహితమైంది, ఊహాజనితమైంది, కల్పితమైంది అని కూడా చెప్పొచ్చు. ఏ విధంగా చూసినా ఆ కథనంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇంకా అంతకంటే నారా లోకేష్ చెప్పడం అన్నది అదేదో కావాలని చెప్పినట్టుగా ఉంది తప్ప అసలు ఊహించడానికి కూడా ఆస్కారం లేదు. మొన్నటి దాకా మోహన్ భగవత్ 75 ఏళ్ళు అనే ఒక మాట అన్నారని దాని మీద మీడియాలో చాలా స్పెక్యులేషన్. అవును. అంతా అయిన తర్వాత ఆయనే ఒక అడుగు వెనక్కేసి నేను రిటైర్ కాబోవట్లేదు, మోదీ కూడా కానక్కర్లేదు అని ఆయన చాలా స్పష్టం చేశాడు. ఇలాగా మిత్రుడు పుల్లారావు చెప్పినట్టుగా మోదీ ఇప్పుడు అప్రతిహతంగా లేరు. ఆయన మెజార్టీ కోల్పోయారు, దెబ్బతిన్నారు, మిత్రుల మీద ఆధారపడ్డారు. కానీ అదే సమయంలో బీహార్ ఎన్నికలు గెలవటము, ఆ బీహార్ నుంచే ఒక చిన్న వయస్కుని తెచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయటము, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా సంఘ పరివారం అన్నది పూర్తిగా మోదీ మీదే ఆధారపడి ఉంది. మీరు అన్నట్టుగా ఈ డిసడ్వాంటేజ్, కీడులో మేలు, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఇప్పుడు వాళ్ళకి మెజారిటీ లేకపోవటము, సమస్యలు చుట్టుముట్టి ఉండడము, ఈ కారణం వల్ల కూడా ఎవరు వారసుల గురించి సాహసం చెయ్యరు. మీరు ఇందాక దేవేంద్ర ఫడ్నవీసే సంజయ్ రౌత్ కు సమాధానంగా 29 తర్వాత కూడా మోడీ విల్ బి ది లీడర్ బియాండ్ 2029 అని దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించినటువంటి సంగతి. మొన్న అందరూ నితిన్ ఆయన గురించి, ఆ నవీన్ దాని గురించి మాట్లాడారు. కానీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించారంటే ఆ పంకజ్ మిశ్రా. అతన్నే ఇంటికి వెళ్ళి 2023లోనే మోదీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించారనేది గుర్తు చేసుకుంటే ఇప్పటికి కూడా బీజేపీలో, ఇంకా చెప్పాలంటే వైడర్ గా సంఘ పరివారంలో మోదీ గ్రిప్ చాలా ఎక్కువగా ఉంది. దరిదాపులో ఎవరు కూడా కనిపించడం లేదు, అంత అవసరం కూడా లేదు. పైగా అది తేలకుండా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దాకా వస్తుందా ఈ కథనం? నిజానికి వాళ్ళిద్దరికి ఏం సంబంధం ఉందని వాళ్ళని మనం ఏం అనలేం. కానీ మీరు గుర్తు చేసుకుంటే 2009 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతారని ఊహాగానాలు, దాని మీద కథనాలు మీడియా నడిపింది. మీరు రాయిటర్స్ పెద్దదా, జర్నలిస్ట్ పెద్దవాళ్ళ, దాన్ని బట్టి మనం ఊహాగానాలు లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడైతే బీజేపీ ఆ మూడ్ లో లేదు, మోదీ మోడ్ లోనే ఉంది, ఇంకా మోడీ మోడ్ లోనే ఉంది బీజేపీ. దానికి ఇంకా సమయం కావచ్చు, ఎన్నికలప్పుడు అది జరగవచ్చు, లేదా అప్పటికి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముందుగా తయారు చేయొచ్చు. కానీ నేను అనుకోవటం 2029 ఎన్నికలు, 2029 అని కూడా ఎలా స్ట్రెచ్ చేస్తాం? జమిలీ ఎన్నికలు, వీటి గురించి ఇన్ని చర్చలు జరిపించారు వీళ్ళే, అవేం జరగలేదు, వీళ్ళే తీసుకొచ్చారు. మరి అటువంటిప్పుడు 2029 అని బల్లగుద్ది చెప్పడంలో కూడా అర్థం లేదు. వాజ్పేయి హయాంలో జరగలేదు, అంతకుముందు చాలా మంది హయాంలో ఎన్నికలు ముందే జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది కావాలని కాదు, ఏదో ఒక కథనం తప్పితే అది ఒక ప్రేరిత స్పాన్సర్డ్ స్టోరీ అయి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది రీకరింగ్ కనుచూపు మేరలో ఎక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్ పేర్లు ఉండే అవకాశం అయితే లేదు. ఆ స్టోరీలో ఒక విషయం గమనించండి, ద రిచ్ స్టేట్ ఫ్రమ్ సౌత్ అని ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితి, చంద్రబాబు పడుతున్న తంటాలు లేదా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తే ఎవరు ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు రిచ్ స్టేట్ అనరు. వనరులు ఉండొచ్చు, సముద్రాలు, నదులు, మంచి భూమి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్ర సమస్యల్లో ఉంది. జస్ట్ బికాజ్ ఏ గూగుల్ డేటా సెంటర్ ఈస్ కమింగ్ విత్ సపోజిట్లీ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 5 years. అది కూడా మనం గుర్తించాలి, ఇన్ 5 years. కాబట్టి దాని ఆధారంగా అంత పెద్ద వైల్డ్ స్పెక్యులేషన్ చేయటం అన్నది అది కొంతమందికి సంతోషంగా ఉండొచ్చు. కానీ భారతదేశంలో, విశేషించి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు దాన్ని తీవ్రంగా తీసుకోరు. మోదీ అవకాశం కూడా అంత సులభంగా ఇచ్చే వ్యక్తి కూడా కాదు. మోదీ, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్, ఇట్లాంటి ఒక కిరణ్ రిజిజు, ఇలా ఒక టీం బలంగా వాళ్ళు పాలిస్తున్నారు. ఫైనల్ గా మోహన్ భగవత్, మోదీ గారు కలిసి నిర్ణయించాల్సిందే, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి. నగేష్ గారు,
నగేష్ గారు ఏమంటారు? ఒక్క మాట చెప్పండి కార్పొరేట్ ఇండియా ప్రిఫరెన్స్ కూడా ఇందులో చాలా ముఖ్యమైనది. అవును, మోదీస్ నేమ్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై అంబానీస్ ఇన్ గుజరాత్, అహ్మదాబాద్. గాంధీ, అంబానీ, మోదీ ముగ్గురు గుజరాత్ నుంచే వచ్చారని మొదటగా చెప్పిన వ్యక్తి ఎవరంటే అంబానీ. అవును. సో కార్పొరేట్ ఇండియా ప్రిఫరెన్స్ కూడా మోదీని 3Dలో చూపించడానికి ఒక కారణమైంది. వాళ్ళు ఛాయిస్ వాళ్ళు చూసుకుంటారు. ఈ రెండు, ఇటు హిందుత్వ అటు కార్పొరేట్ ఇండియా రెండు కలిస్తే ప్రధాని అభ్యర్థి అవుతాడు ఎన్డీఏ. ఓకే నగేష్ గారు, మొన్న మోహన్ భగవత్ కామెంట్స్ దగ్గర నుంచి మొదలైన చర్చ ఈరోజు ఈ కథనంతో మరింత వెలుగులోకి వచ్చి మరింత చర్చనీయాంశం అవుతోంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో అంతర్గతంగా కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చ ఈరోజు ఈ విధంగా బయటకు వచ్చిందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎంతవరకు దీంతో ఏకీభవించవచ్చు? అటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాయా? ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నారో వాళ్ళు ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయొచ్చు. ఓకే, కానీ ఇందాక రవి గారు చెప్పినట్టుగా దేవేంద్ర ఫడ్నవీస్ నేను ఉండాలని చెప్పేశారు. ఆయన కొనసాగుతారు 29 తర్వాత కూడా. సరే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన అమిత్ షా కూడా ఇదే సేమ్ మాట అన్నాడు. 29 తర్వాత 2029 తర్వాత కూడా నరేంద్ర మోదీ ఉంటారు అనేది. సరే, ఈయన మారుస్తారు అనేది నిజంగా రాయిటర్ స్టోరీ, స్పెక్యులేటివ్ కాదు, దీంట్లో ఆధారం ఉందని అనుకున్నాం. ఇప్పుడు మొన్న బీహార్ ఎలక్షన్ జరిగింది, ఇంకా 2 నెలలు తిరగలేదు. సో అలాంటి పరిస్థితుల్లోని దాని తర్వాత నిన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ బీజేపీ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకో 6 నెలల్లో ఏంది 2.5 years అయిపోతుంది. 2.5 years లో కొత్త ప్రధానమంత్రిని పెట్టుకుంటారా? 29 ఎలక్షన్స్ ఏమవుతాయి? 29 ఎలక్షన్ ఇందాక చెప్పినట్టుగా రవి గారు, అప్పుడు జమిలీ ఎలక్షన్ జరిగితే, మొత్తం దేశవ్యాప్తంగా జరిగితే, ఇప్పుడు ఎవరైనా లైట్ వెయిట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పిన పేర్లలోని ఇది అంటే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సరిపోరు. దాని తర్వాత సౌత్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ వస్తే నార్త్ ఇండియాలో ఆయన అందరినీ కలిపి తీసుకెళ్ళడం అనేది నా ఉద్దేశంలో చాలా కష్టం. అందుకు ఇప్పుడు ఏది ఓట్ క్యాచింగ్ కెపాసిటీ ఎవరికి కావాలి, ఎవరికి ఉంది, లీడర్షిప్ కెపాసిటీ ఎవరికి ఉంది, పాన్ ఇండియా ఇమేజ్ ఎవరికి ఉంది. నేను పాన్ ఇండియా ఇమేజ్ ఏమంటున్నానంటే, దేవేంద్ర ఫడ్నవీస్ కి, అమిత్ షాకి, దాని తర్వాత యోగి ఆదిత్యనాథ్ పేరు వీళ్ళు చెప్పడం మర్చిపోయారు. యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా వస్తున్నది ఒకటి. వీళ్ళు యోగి ఆదిత్యనాథ్ కాకుండా నారా లోకేష్ పేరు చెప్పుకున్నారు. అందరికీ పాన్ ఇండియా ఇమేజ్ ఎవరికి లేదు. అలాంటిది ఈ టర్మ్ మధ్యలో వీళ్ళు ఏమన్నా వాళ్ళ పదవులను తీసేసి ప్రధానమంత్రిగా పెట్టేస్తారంటే అది నమ్మబుద్ధి కాదు. అంటే రవి గారు ఇక్కడ ఆలోచిస్తే కనుక రాయిటర్స్ అంటేనే విశ్వసనీయత కలిగిన సంస్థ. ఆ కథనాలకు అంత విశ్వసనీయత ఉంటుంది. చాలామంది జర్నలిస్టులు కూడా ఫాలో అవుతూ ఉంటారు దాన్ని. కానీ ఈ రోజున వచ్చిన కథనాన్ని బట్టి చూస్తే, దాంట్లో ఉన్న అంశాలని మనం ఆలోచిస్తే కనుక, చంద్రబాబు, లోకేష్ పేర్లను రాయిటర్స్ ఏ ప్రాతిపదికన, అంటే ఏ బేసిస్ మీద తీసుకుని ఉంటుంది? అంటే కొన్ని విషయాలు చంద్రబాబు గురించి ప్రస్తావించారు. ఎందుకంటే చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు, సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా, సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబుకు అవకాశం ఉన్నారు. కానీ లోకేష్ పేరును, అంటే ప్రధాని పదవికి మోడీ తర్వాత లోకేష్ పేరును ఇక్కడ ప్రిడిక్షన్ చేయటం ఏంటి? దీన్ని ఎలా తీసుకోవాలి మనం? అంటే ఏ ప్రాతిపదికన అంటే, ఒకటి ఊహాగానాల ప్రాతిపదికన, రెండోది ఆశాభావాల ప్రాతిపదికన వీళ్ళ పేర్లు తెచ్చి ఉండాలి.